మీద అంటే గతంలో జరిగిన దాన్ని తీసేయండి. అంటే గతంలో ఇప్పుడు ఇన్నాళ్ళు జరగలేదు కాబట్టి ఇక మీద కూడా జరగొద్దు అనేది అది కరెక్ట్ కాదు. మొత్తం మన హైదరాబాద్ నగరంలో కొన్ని చెరువుల మీద స్టడీ చేసినప్పుడు 56 చెరువుల్లో దాదాపు 61% దాంట్ని మొత్తం ఎంక్రోచ్ అయ్యింది. మిగిలింది 39%. ఇంకా కొన్ని ఏరియాస్లో కుత్బుల్లాపూర్ అండ్ శేర్లింగంపల్లి ఇటువంటి ప్రాంతాల్లో కనుక మీరు చూస్తే అక్కడ ఈ రేట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ చాలా స్పీడ్గా ఉంది. ఎందుకంటే ల్యాండ్ రేట్ ఎక్కువ. ఎక్కడైతే ల్యాండ్ రేట్ ఎక్కువ ఉంటుందో ద రేట్ విత్ విచ్ ఎంక్రోచ్మెంట్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఈజ్ క్వైట్ ఫాస్ట్. అంటే అక్కడ ల్యాండ్ రేటుకి ఎంక్రోచ్మెంట్కి రెండింటికి అవినాభావ సంబంధం, డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ ఉందన్నమాట. సో ఇప్పుడు కనుక మనం కట్టడి చేయకపోతే ఇంకో 10-15 ఏళ్ల తర్వాత బహుశా చెరువులు అనేది మొత్తం టోటల్గా తెరమరుగైపోతాయి. నేను చెప్పేది ఇప్పుడు కొత్తగా వెళ్ళి సడన్గా చేసింది కాదు. ఇప్పుడు ఒక మల్లంపేటలో ఒక చెరువు దగ్గర చేసినటువంటి డిమాలిషన్స్ అంటే 4 ఏళ్ల నుంచి కేసులు నడుస్తూ అక్కడ ఆల్రెడీ డిమాలిషన్లు అయినాయి. సున్నం చెరువులో డిమాలిషన్ చేసామంటే కనుక గతంలో ఏదైతే బిల్డింగ్ చేసామో ఆ బిల్డింగ్ ఆల్రెడీ దాని మీద అటెంప్ట్ జరిగింది. అంటే ఇట్స్ నాట్ దట్ కొత్తగా వెళ్ళి మేమేదో దీన్నే తీసుకొని చేసాం అనేది అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ సిస్టమ్స్ అన్నీ ఒకసారి వచ్చిన తర్వాత యూ విల్ సీ ఎ బెటర్ సిస్టమ్ రేపు తర్వాత అనమాట. ఎవడైనా కానీ చెరువు దగ్గర FTL అంటే అమ్మో వద్దు అని అంటారు. లేదా అధికారులు కనుక ఇష్టానురీతంగా చెరువు దగ్గర పర్మిషన్ ఇవ్వాలంటే వద్దు అనుకుంటారు. అంటే ఇవన్నీ కూడా రేపు మెల్లిగా ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో జరిగేటటువంటి దీనిగానే చూడాలి తప్ప కానీ మనము ఇప్పుడు జరిగే దాన్నే ఎప్పుడు ఉంటుందని అనుకోవడానికి